శాంతి. బాబా ఈరోజుటి మురళిలో ఆత్మాభిమాని స్థితి, సోల్ కాన్షియస్నెస్ని బాగా పక్కా చేయించారు. ఆత్మాభిమాని స్థితిలో ఉండడం వలన ఎలాంటి పరిస్థితినైనా దాటగలుగుతాం. ఎలాంటి శారీరక స్థితిని కూడా మనము నయం చేయగలుగుతాము అన్నారు. అలాగే బాబా శారీరక ఈ అభ్యాసం పైన కూడా అటెన్షన్ని పెంచారు. ఒక్క సెకండ్లో దేహానికి అతీతంగా అయ్యేటువంటి ప్రాక్టీస్ ఇప్పుడు చాలా అవసరం అన్నారు. ఇది 7th ఫిబ్రవరి మురళి. मीठे बच्चे, आत्माभिमान विश्व का मालिक बनाता है, देह अभिमान कंगाल बना देता है, इसीलिए ఆత్మాభిమాని భవ. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానము విశ్వానికి యజమానిగా చేస్తుంది, దేహాభిమానము నిరుపేదగా చేస్తుంది. కాబట్టి ఆత్మాభిమాని భవ. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానం విశ్వానికి యజమానిగా చేస్తే దేహాభిమానం నిరుపేదగా చేస్తుంది. కాబట్టి ఆత్మాభిమాని భవ. ఇక్కడ ఆత్మాభిమాని స్థితిగా ఉండడంతో ఆత్మ యొక్క కాస్తంతా ఆత్మకి గుర్తొస్తుంది. నాకు శాంతి, సుఖము, జ్ఞానం, ప్రేమ, పవిత్రత, ఆనందం, శక్తి ఇవన్నీ నా ఖజానాలు, ఇవన్నీ నాలోనే ఉన్నాయి. వీటన్నింటితో నేను నిండుగా సంపన్నంగా ఉన్న ఆత్మను అని అనుభవం చేస్తుంది. ఆత్మాభిమానిగా ఉండడంతో తన ఇంద్రియాలన్నింటినీ ఆధీనంలో ఉంచుకోగలుగుతుంది. అందుకని ఒకవైపు స్వరాజ్యం, స్వయం సంపన్నత, నిండుతనం యొక్క అనుభవము, అలాగే మొత్తం విశ్వానికి కూడా యజమానిగా అయిన అనుభవము చేస్తారు. దేహాభిమానంలో రావడంతో నిరుపేదగా అవుతారు అంటున్నారు. దేహాభిమానము మన గుణాలన్నింటికి మనల్ని దూరం చేస్తుంది. ఆత్మ లోపల ఉన్నటువంటి మూల గుణాల విస్మృతిని కలిగిస్తుంది. దేహాభిమానంలో రావడంతో దైహిక విషయాల ఆకర్షణ, దేహ సంబంధాలు, దేహ ప్రపంచము అన్నిటికీ దగ్గరవుతారు. దానితో ఆత్మ అన్ని కోల్పోయిన స్థితిలో ఉంటుంది. అడిగే స్థితికి వస్తుంది. భగవంతుని అడగటం, అందరి నుండి గౌరవం ఆశించటం, అందరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండటం, ప్రతి విషయంలో ఆశించడం, అడగటం, ఇతరుల యొక్క ఆమోదం కోసమే చూస్తూ ఉండటం, ఇవన్నీ దేహాభిమానంతో కలిగేవి. ఇవి అడిగే స్టేజ్లోకి తీసుకొస్తాయి. ఎలా అయితే ఏమీ లేని వారు అందరి నుండి ఆశిస్తారు, అలాంటి స్థితియే ఏర్పడుతుంది. అందుకే బాబా ఆత్మాభిమాని ప్రాక్టీస్ చేయమంటున్నారు. ప్రశ్న, कौन सा अभ्यास अशरीरी बनने में बहुत मदद करता है? ఎటువంటి అభ్యాసము అశరీరీగా అవ్వడంలో చాలా సహాయం చేస్తుంది? జవాబు, అప్నే కో సదా యాక్టర్ సమझो. స్వయాన్ని ఎల్లప్పుడూ ఒక యాక్టర్గా భావించండి. ఈ విధంగా యాక్టర్ పాత్ర పూర్తి కాగానే వస్త్రాలని విప్పేస్తారు. అలాగే మీరు పిల్లలు కూడా ఇదే అభ్యాసం చేయాలి. కర్మ పూర్తవ్వగానే పాత వస్త్రాన్ని వదిలి అశరీరీగా అయిపోండి. ఆత్మ సోదరులము ఇదే అభ్యాసం చేస్తూ ఉండండి. ఇదే పావనంగా అయ్యేందుకు సహజ సాధనం. శరీరాన్ని చూస్తూ కూడా చెడు ఆలోచనలను నడిపిస్తున్నారు అంటే దీని నుండి అశరీరీ భవ. శరీరాన్ని చూస్తూ క్రిమినల్ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. శరీరము వికారాలకు ఆకర్షణ కలిగిస్తూ ఉంటుంది. అందుకే బాబా అశరీరీగా అయ్యే ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. నేను యాక్టర్ని అని భావించినప్పుడు ఎలా అయితే ఒక నటుడు పాత్ర పూర్తవగానే ఆ కాస్ట్యూమ్ని విప్పేసి మళ్ళీ తన ఒరిజినల్ డ్రెస్లోకి వస్తారు,
అలాగే మన ఒరిజినల్ డ్రెస్ ఏంటి? ఆత్మ, ఆత్మ యొక్క గుణాలతో అలంకరించుకొని ఉండటం అంతే. దేహానికి కంప్లీట్గా డిటాచ్ అవ్వడం, దేహం అనే వస్త్రాన్ని విప్పేసి ఆత్మ శరీరిగా అయిన అనుభవం చేయటం. ఓం శాంతి. బాబా స్వయంగా పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరూ వివేకవంతుల స్థితి నుండి అవివేకులుగా తయారయ్యారు. 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా ఇలాగే అర్థం చేయించారు. దైవీ కర్మలను నేర్పించారు. మీరు దేవీ దేవతా ధర్మంలోకి వచ్చారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా పునర్జన్మలను తీసుకుంటూ కళలు తగ్గిపోతూ ప్రాక్టికల్గా పూర్తి నిల్ స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే ఇది ఉన్నదే తమో ప్రధాన రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యంలో కూడా మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత సతో, రజో, తమోగా తయారయ్యారు. ఇప్పుడైతే పూర్తి తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా స్టేజెస్, రజో ప్రధానతలో కూడా స్టేజెస్, సతో ప్రధానతలో కూడా స్టేజెస్. అలా బాబా అంటున్నారు, మీరు ఈ రావణ రాజ్యంలో ఇప్పుడు పీక్ స్టేజ్కి కంప్లీట్ తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు దీని అంతం ఉంది. రావణ రాజ్యం అని ఆసురి రాజ్యాన్ని అంటారు. రావణుణ్ణి కాల్చేటువంటి ఫ్యాషన్ కూడా భారతదేశంలోనే ఉంది. రామరాజ్యం మరియు రావణ రాజ్యం అని కూడా భారతవాసీలే అంటూ ఉంటారు. రామరాజ్యం ఉండేది సత్యయుగంలో, రావణ రాజ్యం ఉండేది కలియుగంలో. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. మంచి పిల్లలు కూడా పూర్తి రీతిగా అర్థం చేసుకొని కారణంగా తన అదృష్టానికి అడ్డుగీత గీసేసుకుంటున్నారు. రావణుని యొక్క అవగుణాలకు అతుక్కుపోతూ ఉన్నారు. దైవీ గుణాలను స్వయం కూడా వర్ణన చేస్తూ ఉంటారు. బాబా అయితే అర్థం చేయించారు కదా, దేవీ దేవతలుగా అవ్వాలి, దేవతలుగా అవ్వడం మీ లక్ష్యం అంటే దైవీ గుణాలన్నింటినీ ధారణ చెయ్యాలి అన్నారు. మరి మీరే 84 జన్మలను తీసుకుంటారు. బాబా మనకి తేడా కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరెందుకు తమో ప్రధానంగా అయ్యారు, ఎలా రావణ రాజ్యం ఏర్పడింది అనేది కూడా చెప్తున్నారు. రావణుడు అందరికీ చాలా పెద్ద శత్రువు. రావణుడే భారతదేశాన్ని నరకంగా, నిరుపేదగా, తమో ప్రధానంగా చేశాడు. రామరాజ్యంలో ఎంతమంది ఉండరు. అక్కడైతే ఒకటే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అందరిలో భూతాలు బాగా ప్రవేశించి ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. వీటిని బాబా భూతాలు అంటున్నారు. మనం ఆత్మ అవినాశిగా ఉన్నాం, శరీరాలు వినాశి. ఈ విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఆత్మాభిమానిగా తయారే అవ్వరు. దేహాభిమానం చాలా ఉంది. మరి దేహాభిమానానికి ఆత్మాభిమానికి రాత్రి పగలుకున్న తేడా ఉంది అంటున్నారు. ఆత్మాభిమానిగా దేవీ దేవతలు మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారు. దేహాభిమానంలో రావడంతో నిరుపేదగా అయిపోయారు. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది. అలా అందరూ అంటారు కానీ అర్థం చేసుకోరు. శివబాబా వచ్చేదే దైవీ బుద్ధిని తయారు చేయటానికి. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఎప్పుడైనా విన్నారా వీరి రాజ్యము ఎప్పుడు ఉండేది? వీరి రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు, సంపదలు ఎలా ఉండేవి, సుఖశాంతులు ఎలా ఉండేవి? వీరి రాజ్యం యొక్క వర్ణన ఎక్కడైనా విన్నారా అంటున్నారు. వారు ఏ కర్మలు చేయడం వలన అంత ఉన్నతమైన పదవిని పొందారు? ఈ విషయాలైతే తెలుసుకోవాలి కదా. మొత్తం అంతా కర్మలపైనే ఆధారపడి ఉంటుంది. మనుషులు అసుర కర్మలు చేస్తారు కాబట్టి ఆసురీ కర్మలు చేయడంతో వికర్మలు జరుగుతాయి. సత్యుగంలో అయితే ప్రతి కర్మ అకర్మగా ఉంటుంది. అక్కడ కర్మల లెక్కాచారములు ఉండవు. బాబా అర్థం చేయిస్తున్నారు. కానీ
అర్థం చేసుకోని కారణంగా కొందరు విఘ్నాలు వేస్తూ ఉంటారు. శివుడు శంకరుడు ఒకటే అని కొందరు అనుకుంటారు. అరే, శివుడైతే నిరాకారుడు కదా, మరి శంకరుణ్ణి పార్వతిని ఇద్దరిని కలిపి చూపిస్తారు. లింగం పక్కన ఇంకెవరిని కూడా అలా చూపించారు. శివలింగాన్ని ఎప్పుడు సింగిల్గా చూపిస్తారు. పార్వతీ శంకరులను మాత్రం ఇద్దరుగా ఎప్పుడు జంటగా చూపిస్తారు. మరి ఇద్దరి కర్తవ్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి. శివుడేమో భోలానాథుడు, శంకరుడేమో వినాశకారి అంటారు, శివుని కళ్యాణకారి అంటారు. మినిస్టర్ और प्रेसिडेंट को एक कैसे कहेंगे? బాబా అంటున్నారు, శంకరుని ఒక విధంగా మినిస్టర్ అనాలి, శివబాబా ఏమో ప్రెసిడెంట్. మినిస్టర్ని ప్రెసిడెంట్ని ఒకటిగా ఎలా చెప్తారు? ఇద్దరి హోదాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి కదా, మరి శివశంకరులు ఒకటెలా అవుతారు? ये जानते हैं जिनको राम सांप्रदाय में आना नहीं है वे समझेंगे भी नहीं. ఈ విషయాలు ఎవరు తెలుసుకుంటారనిపిస్తుంది? మీకు అర్థమవుతుంది కదా, ఎవరైతే ఈ రామ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళకి అసలు అనవసరం. వాళ్ళు అంటారు, వీటన్నిటితో మాకేంటి పని, ఎవరు ఏదైతే మాకేంటి అని అంటారు. ఎందుకంటే వారి సాంప్రదాయం వారే కాదు, అర్థమే చేసుకోరు. ఆసురీ సాంప్రదాయంలో ఉన్నవారు నిందిస్తూ ఉంటారు, విఘ్నాలు వేస్తారు. ఎందుకంటే వారిలో 5 వికారాలు ఉన్నాయి. దేవతలైతే సంపూర్ణ నిర్వికారి. వారిది ఎంత ఉన్నతమైన హోదా! అబ్ తుమ్ సమజ్తే హో హమ్ కితనే వికారీ తే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మేము ఎంత వికారీగా ఉండేవారిమి అని, వికారాలతోనే జన్మ తీసుకున్నాము అని. సన్యాసులకు కూడా వికారాలతోనే జన్మ జరుగుతుంది. తర్వాత సన్యాసం తీసుకొని నిర్వికారిగా అయ్యే ప్రయత్నం చేస్తారు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. సత్యుగంలో జన్మ కూడా నిర్వికారిగానే ఉంటుంది. అక్కడేం పురుషార్థం ప్రయత్నం చేసే అవసరం ఉండదు. యోగ బలంతో జన్మ తీసుకుంటారు, వికారాలతో కాదు. సన్యాసులకు సత్యుగం గురించి అర్థమే కాదు. సత్యుగం అనేది అసలు వాళ్ళు నమ్మరు. అలాంటి సుఖాలే అవసరం లేదు అనుకుంటారు. శ్రీకృష్ణుడు అంతటా ఉన్నాడు అని భావిస్తారు. అలాగే రాధ కూడా అంతటా ఉంది అని అంటారు. అనేక మతాంతరాలు ఉన్నాయి అంటున్నారు. భిన్న ధర్మాలు ఉన్నాయి. అర్థకల్పం మీరు దైవీ మతంపై నడుస్తారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. మీరే బ్రహ్మ ముఖవంశవలి తిరిగి విష్ణువంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతారు. అక్కడ 2 రాజధానులు, అంటే సూర్యవంశం యొక్క రాజధాని, ఆ తర్వాత చంద్రవంశీయుల రాజధాని మొదలవుతుంది. ఇక్కడైతే ఒకటే బ్రాహ్మణ కులం ఉంది. దీన్ని రాజధాని అని అనరు. ఇక్కడ రాజ్యం ఉండదు. ఇవన్నీ మీరే అర్థం చేసుకుంటున్నారు. మీలో కూడా కొందరు బాగా అర్థం చేసుకుంటున్నారు. కొందరిలో ఏమీ మార్పే రావట్లేదు. ఏదో ఒక భూతం కనబడుతూ ఉంది. ఇంకా పిల్లల్లో లోభం అనే భూతం, క్రోధం అనే భూతం ఉంది. సత్యుగంలో అయితే భూతాలు ఉండవు. సత్యుగంలో దేవతలు ఉంటారు. వారు చాలా సుఖీగా ఉంటారు. భూతాలు దుఃఖాన్ని ఇస్తాయి. కామం అనే భూతం ఆది మధ్యాంతం దుఃఖంని ఇస్తూ ఉంటుంది. ఇందులో కొద్దిగా అయినా శ్రమ చెయ్యాలి. శ్రమ చేయకుండా భూతాలన్నింటినీ పారతోలడం సాధ్యం అవ్వదు. బాబా అన్నారు, ఇదేం చిన్న ఇంటికి పరిగెత్తినంత సులువైన విషయం కాదు. బాబా అంటారు, సోదరులుగా భావించండి. క్రిమినల్ దృష్టి ఉండకూడదు. ప్రతి విషయంలో ధైర్యం చూపించాలి. కొందరు कोई कह देते हैं शादी नहीं करोगे तो निकलो घर से बाहर, तो हिम्मत चाहिए, अपनी जांच भी की जाती है. కొందరికి ఎలాంటి పరీక్ష ఎదురవుతుంది అంటే, లౌకికంలో మీరు వివాహం చేసుకోరా, అయితే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి, మీకు ఈ ఇంట్లో ఇంకా నేను ఉండడానికి అనుమతినివ్వను, నేను చెప్పినట్టుగా వినకపోతే వదిలేసి వెళ్ళిపోండి అంటారు. బాబా అన్నారు, ధైర్యం కావాలి, చెకింగ్ కూడా చేసుకోవాలి మరి. ఎందుకంటే బాబా అన్నారు, పరీక్షలు అయితే వస్తాయి,
మీరు పిల్లలు ఇప్పుడు చాలా పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారు. ఇక్కడ ఉన్నదంతా కూడా సమాప్తమయ్యేది ఉంది. అన్నీ మట్టిలో కలిసిపోతాయి. మరి కొందరైతే చాలా మంచిగా ధైర్యం చూపిస్తారు, బాగా నడుస్తారు. కొందరైతే ధైర్యం ఉంచుకొని మళ్ళీ ఫెయిల్ అవుతారు కూడా. బాబా ప్రతి విషయంలో అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ అర్థం చేసుకోకపోతే బాబా అనుకుంటారు వీళ్ళకి అసలు పూర్తిగా యోగం లేదు, అందుకే ఏమీ అర్థం అవ్వట్లేదు అని. బాబా పట్ల ప్రేమ, యోగము, బాబాతో కనెక్షన్, బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటే అన్నీ అర్థమవుతాయి. బాబాతో కనెక్షన్ కట్ చేసుకొని కేవలం జ్ఞానాన్ని పైపైన వింటూ ఉంటే ఏమీ అర్థం కాదు. అందుకే బాబా అంటారు యోగం ఉండాలి. ముందు నన్ను జ్ఞాపకం చేయండి, నాతో మీ ప్రేమను మనసును జోడించండి అంటారు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధి చెంది ఉంది. ఈ యోగంతోనే మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. చదువు అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. చదువుతోనే నంబర్ వారీగా మీరు ఉన్నత పదవిని పొందుతారు. సోదరీ సోదరుల సంబంధంలో ఎటువంటి బుద్ధి యొక్క చంచలతకు చోటే లేదు. అందుకే బాబా అంటారు ఈ సోదరీ సోదర భావన కంటే కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళండి. పరస్పరం బాయిగా భావించండి, ఆత్మిక స్థితిలో చూసుకోండి అంటారు. మనమందరం పరస్పరం సోదరులం. ఇంకా ఆత్మిక దృష్టిలో సోదరులము అని భావించినప్పుడు దృష్టి వెళ్ళే అవకాశమే లేదు. శరీరాన్ని చూసినప్పుడు కదా క్రిమినల్ దృష్టి కలిగేది. బాబా అందుకే అంటున్నారు పిల్లలు అశరీరీ భవ, ఆత్మాభిమాని భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరంతో పాత్ర వహిస్తూ ఉంది. శరీరం నుండి వేరైపోండి, శరీరానికి డిటాచ్ అవ్వండి. చూడండి అప్పుడు ఫుల్ కంట్రోల్ వచ్చేస్తుంది. యాక్టర్స్ పాత్ర పూర్తి చేసుకున్నాక తమ డ్రెస్ని మార్చుకుంటారు. ఇంటికి అవే నాటకం డ్రెస్సులతో వెళ్ళరు కదా, మార్చుకుంటారు. మీరు కూడా ఇప్పుడు పాత వస్త్రాన్ని విప్పి కొత్తది ధరించేది ఉంది. ఈ సమయంలో ఆత్మ తమో ప్రధానంగా, శరీరం కూడా తమో ప్రధానంగా ఉంది. తమో ప్రధాన ఆత్మ ముక్తిధామానికి వెళ్ళజాలదు. ముక్తిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడే సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి, పవిత్రంగా అవ్వాలి. అపవిత్రమైన ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళజాలదు. ఇదైతే ఇక అసత్యం చెప్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి బ్రహ్మతత్వంలో లీనమయ్యారు, ఫలానా వ్యక్తి యొక్క జ్యోతి వెళ్ళి జ్యోతిలో కలిసిపోయింది, బ్రహ్మంలో లీనమైపోయింది. ఇవన్నీ ఒట్టివే అంటున్నారు బాబా. ఎవ్వరూ వెళ్ళరు, వెళ్ళడానికి వీలే లేదు. అసలు ప్రతి ఒక్కరూ ఇంకా పాత్ర వహించాల్సింది ఉంది. ఏ విధంగా వృక్షం తయారై ఉందో అలాగే ఉంటారు. ఇక్కడ కూడా మీరందరూ బ్రాహ్మణ పిల్లలు. మీకు తెలుసు గీతలో బ్రాహ్మణుల పేరును అస్సలు చూపించలేదు. ఇదైతే మీకు అర్థమవుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ యొక్క తనువులోనే శివబాబా ప్రవేశిస్తారు. శివబాబా ప్రవేశించి వారి ద్వారా మనల్ని దత్తత తీసుకుంటారు. వహ బ్రాహ్మణ్ హే వికారి, తుమ్ హో నిర్వికారి. లౌకికంలో బ్రాహ్మణులైతే పవిత్రంగా ఏమీ ఉండరు, వికారిగా అవుతారు. మీరైతే ఇక్కడ బ్రాహ్మణ్ అని ఈ టైటిల్ మీకు ఎలా లభిస్తుంది? నిర్వికారిగా పవిత్రత ధారణ చేస్తున్నారు కాబట్టి మీరు బ్రాహ్మణ్ అంటున్నారు. నిర్వికారిగా అవ్వడంలో చాలా కష్టాలను సహించుకోవాల్సి ఉంటుంది. ఈ నామరూపాలలో చూడడంతో చాలా వికల్పాలు వస్తూ ఉంటాయి. అందుకే బాబా నామరూపాల జప్పుకు అతీతంగా ఉండండి. అసలు ఎవరి పేరు, ఎవరి రూపము వీటిల్లో చిక్కుకోకండి అంటారు. సోదరీ సోదరుల సంబంధంలో కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొందరు రాస్తూ ఉంటారు బాబా మేము పడిపోయాము అని, ముఖం నల్లగా చేసుకున్నాము అంటారు. బాబా ఏమంటారు? వాహ్, నేనేమన్నాను? సోదరీ సోదరులుగా ఉండండి అన్నాను. కానీ మీరేం చేశారు? ఈ చెడ్డ పని చేసి కూర్చున్నారు. ఇంకేం చేస్తారు మరి? కఠినమైన శిక్ష అయితే తప్పదు, కానీ మళ్ళీ ఉన్నతంగా అయ్యే పురుషార్థం అయితే చేయండి అని బాబా చెప్తారు. ఎవరైనా ఏదైనా
తప్పుడు పనులు చేశారనుకోండి, వాళ్ళకేం చేస్తారు? ఆ తప్పు చేసినందుకు శిక్ష విధిస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళలో సంస్కరించడానికి, మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. బాబా కూడా అలాగే చేస్తున్నారు. బాబా అంటారు, మీరు ఒకప్పుడు ఎంత పవిత్రంగా ఉండేవారు, భారతదేశంలో ఎంత ప్యూరిటీ ఉండేది. ఆ పవిత్రమైన రాజ్యము, దాన్ని శివాలయం అనేవారు, అది బాబానే స్థాపించారు. ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. మిగతా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తి మార్గంలో కర్మకాండాలు మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. సత్యుగంలో అయితే అందరూ సద్గతిలో ఉంటారు. అక్కడెవరు కూడా పురుషార్థం చెయ్యరు. ఇక్కడే గతి సద్గతిని పొందడానికి పురుషార్థం చేయిస్తున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ అందరూ దుర్గతిలో ఉన్నారు. గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. గంగ యొక్క నీళ్లు ఎవరినైనా సద్గతిలోకి తీసుకెళ్ళగలుగుతాయా? నీటితో సద్గతి లభిస్తుందా? అవి పావనంగా చేయగలుగుతాయా? అటువంటిదేమీ లేదు. గంగా నీటికి మహిమ ఉంది. దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అంటారు. ఎందుకంటే ఆ నీరు ఎక్కడెక్కడి నుండి ప్రవహించుకుంటూ వస్తుందో ఆ మార్గంలో ఉండేటువంటి ఔషధ విలువలున్నటువంటి మొక్కలు వాటిపై నుండి ప్రవహించుకుంటూ ఆ నీటిలో ఆ తత్వం ఇమిడిపోతుంది. కొంత చాలా ప్యూర్గా ఉంటుంది. అంతే తప్ప అది ఆత్మ పైన చేరి ఆ నీరు ప్రభావంతో ఆత్మ దుర్గతి నుండి సద్గతిలోకి రావడం అది జరగని పని. అసలు ఆత్మను నీరే తడపదు, శరీరమే తడుస్తుంది నీటిలో మునగడంతో. అంతేకాని ఆత్మ పావనంగా అవ్వడానికి నీళ్ళే సరిపోవు. పరమాత్మ యొక్క స్మృతి కావాలి. పరమాత్ముని పతిత పావనుడు అంటారు. వారే పావనంగా చేయగలుగుతారు. బాబా అందుకే చెప్తున్నారు, అసలు ఏమీ తెలుసుకోవట్లేదు, నంబర్ వారీగా ఉన్నారు. కొందరైతే స్వయం అర్థం చేసుకోవట్లేదు కాబట్టే ఇతరులకి చెప్పలేకపోతున్నారు. అందుకే బాబా కొందరు పిల్లల్ని ఎక్కడికి పంపించారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళేమీ ఇతరులకు చెప్పే స్థితిలో లేరు. గాయనం చేస్తూ ఉంటారు, బాబా మీరు వచ్చినట్లయితే మీ శ్రీమతంపై నడిచి దేవతగా అవుతాము అని. దేవతలు ఉండేది సత్యుగంలో, అలాగే త్రేతాయుగంలో. ఇక్కడైతే వికారాలలో ఎక్కువగా చిక్కుకున్నారు. అందులోనూ కామ వికారంలో చిక్కుకుపోయారు. కామ వికారం లేకుండా ఉండలేరు. ఈ వికారము ఒక విధంగా తల్లి తండ్రి వారసత్వమే అంటున్నారు. మీకిక్కడ రాముని వారసత్వం లభిస్తుంది, పవిత్రత. రాముడిచ్చే వారసత్వం ప్యూరిటీ. లౌకిక తల్లిదండ్రులైతే వికారాల వారసత్వం ఇస్తారు. ఇక్కడ అలాంటి వికారాల విషయం లేదు. భక్తులు అంటారు శ్రీకృష్ణుడే భగవంతుడు అని. మీరు 84 జన్మలను చూపిస్తారు. అరే, భగవంతుడు నిరాకారుడు కదా, వారి పేరైతే శివ. మరి బాబా ఎంత మంచి రీతిగా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మీకైతే పాపం జాలేస్తుంది. అలా ఎవరైనా మీకు చెప్తే మీకు కూడా జాలి కలుగుతుంది. వీళ్ళకు సరైన పరిచయం తండ్రిది లభిస్తే ఎంత బాగుండు. వీళ్ళు కూడా తండ్రిని పూర్తిగా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. దయార్థ హృదయులుగా ఉన్నారు కదా, ఎంత మంచి తెలివైనటువంటి పిల్లలు ఉన్నారు. బబ్కా భీ అచ్చా హై, జిస్మే జ్ఞాన్ और योग की ताकत है तो वह कशिश करते हैं. మరి కొందరు పిల్లల్లో ఆకర్షణ కూడా బాగా ఉంది. బాబా పిల్లలే జ్ఞాన యోగాలలో బాగా నిమగ్నం అయిపోయి ఉన్నవారు. ఎవరికైనా చెప్తే ఊరికే వాళ్ళని ఇలా ఆకట్టుకోగలిగేలాంటి పర్సనాలిటీ, అలాంటి శక్తి, అలాంటి బలం, యోగ బలం వారిలో ఉంది. పడే లిఖే కో సత్కార్ అచ్చా మిల్తా హే. బాగా చదువుకున్న వాళ్ళకి తప్పకుండా అందరి నుండి గౌరవం లభిస్తుంది. అసలేమి చదువుకున్నటువంటి వారికి గౌరవం ఎక్కువగా ఇవ్వరు. ఇదైతే మీకు తెలుసు కదా. ఈ సమయంలో అందరూ ఆసురీ సాంప్రదాయంగా ఉన్నారు.
ఏమీ అర్థం చేసుకోవటం లేదు. శివుడు శంకరుడు వీరి భేదభావమే తెలుసుకోవట్లేదు. ఇది మీకు క్లియర్గా ఉంది. శివుడైతే మూలవతనంలో ఉండేవారు, మరి శంకరుణ్ణి సూక్ష్మవతన్ వాసిగా చూపిస్తారు. ఇద్దరూ ఒకటేలా అవుతారు. ఇదైతే తమో ప్రధాన ప్రపంచం. రావణుడు శత్రువు, ఆసురీ సాంప్రదాయంలోకి తీసుకెళ్తాడు, తన సమానంగా తయారు చేస్తాడు. తను ఎలా ఉన్నాడో వికారిగా మనల్ని కూడా వికారిగా చేస్తాడు రావణుడు. ఇప్పుడు మీరు బాబా సమానంగా అవుతున్నారు. బాబా పిల్లలందరినీ తన సమానంగా దైవీ సాంప్రదాయం వారిగా చేస్తున్నారు. దేవతలున్న చోట రావణుడు ఉండడు. అర్థకల్పం రావణుని కాలుస్తూ వచ్చారు. రామరాజ్యం అయితే సత్యుగంలో ఉంటుంది. గాంధీజీ రామరాజ్యం కావాలని కోరారు, కానీ రామరాజ్యం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది మాత్రం తెలియదు. వారేమి ఆత్మాభిమానిగా అయ్యేటువంటి శిక్షణ ఇచ్చేవారు కాదు కదా. ఆయనేమి ఎవరికి ఆత్మాభిమాని భవ, మనం ఆత్మగా భావించాలి, పరస్పరం అందరం ఆత్మలం, ఈ జ్ఞానం అయితే ఇవ్వలేదు. బాబాయే సంగమ యుగంలో వచ్చి చెప్తున్నారు, ఆత్మాభిమానిగా కండి. ఇది ఉత్తమంగా తయారు చేసే యుగం సంగమ యుగం. బాబా ఎంత ప్రేమతో అర్థం చేయిస్తూ ఉన్నారు. గడియ గడియ ఎంత ప్రేమగా బాబాని జ్ఞాపకం చేయాలి. మరి బాబా మీరెంత అద్భుతం చేస్తున్నారు, మేము ఎలా రాతి బుద్ధిలాగా ఉండేవారిమి, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బాబా మీ శ్రీమతంతో మేము ఎంత ఉన్నతంగా తయారవుతున్నాం. మీ మతంపై తప్పితే ఇంకిప్పుడు ఎవ్వరి మతం పైన నడవము. ఇంకందరూ చివరికి అంటారు బ్రహ్మ కుమార్ కుమారీలే దైవీ మతం పైన నడుస్తున్నారు అని. ఎంత మంచి మంచి విషయాలను బాబా వినిపిస్తూ ఉన్నారు. ఆది మధ్యం అంతం యొక్క పరిచయం మనకి లభిస్తుంది. అయితే జ్ఞానం వినటమే కాదు, క్యారెక్టర్ కూడా బాబా పరివర్తన చేస్తున్నారు. మన నడవడిక, చరిత్ర, సంస్కారం అన్నిటిలో మార్పు వస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దృష్టిని శుద్ధంగా పవిత్రంగా చేసుకునేందుకు ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోకుండా అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. దృష్టిని శుద్ధంగా పవిత్రంగా చేసుకునేందుకు ఎవ్వరి నామరూపాలని చూడకుండా అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మ సోదరునితో మాట్లాడాలి. సెకండ్ పాయింట్, సర్వుల సత్కారాన్ని ప్రాప్తించుకునేందుకు జ్ఞాన యోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీ గుణాలతో సంపన్నంగా అవ్వాలి. క్యారెక్టర్ని పరివర్తన చేసుకునే సేవ చేయాలి. బాబా ఫస్ట్ పాయింట్లో అశరీరిగా అయ్యే ప్రాక్టీస్, దాంతోపాటు ఆత్మ సోదరునితో మాట్లాడుతున్నానని ఆత్మిక దృష్టి యొక్క ప్రాక్టీస్ చేయమంటున్నారు. సెకండ్ పాయింట్లో జ్ఞానయోగాల శక్తిని ధారణ చేయాలి. అప్పుడే అందరి రెస్పెక్ట్ లభిస్తుంది. చదువుకున్న వారికి రెస్పెక్ట్ ఇస్తారు అన్నారు కదా బాబా. చదువు అంటే లౌకిక డిగ్రీలే కాదు, బాబా దాని గురించి చెప్పట్లేదు. చదువు అంటే ఆత్మ యొక్క ఉన్నత స్థితి. అలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆత్మ జ్ఞాన యోగాలతో ఉంటే అందరూ చాలా గౌరవిస్తారు. మరి దైవీ గుణాలలో రిచ్గా అవ్వాలి. క్యారెక్టర్ని కూడా మార్చుకునే సేవ చేయాలి. అందరిలో మార్పు తీసుకొచ్చే సేవ చేయాలి. वरदान, बीमारी कॉन्शियस के बजाय खुशी खुशी से हिसाब किताब चुप्त करने वाले सोल कॉन्शियस भव।
జబ్బు స్మృతిలో ఉండటానికి బదులుగా సంతోషంగా లెక్కాచారములను పూర్తి చేసుకునేటువంటి ఆత్మాభిమాని భవ. తనువైతే అందరిది పాతదే. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చిన్న పెద్ద జబ్బు ఉండే ఉంటుంది. కానీ తను ప్రభావం ఒకవేళ మనసుపై వచ్చింది అంటే డబల్ జబ్బు చేస్తుంది. ఇంకా జబ్బు స్మృతిలోనే ఉండిపోతారు. కాబట్టి మనసులో ఎప్పుడూ జబ్బు యొక్క సంకల్పాలను రానివ్వకండి. అప్పుడే ఆత్మాభిమాని అని అంటారు. జబ్బులతో భయపడకండి. కొద్దిగా మందులు వేసుకొని, ఈ మందుల్ని కూడా బాబా ఏమంటున్నారంటే ఫ్రూట్స్, కలియుగం ఫ్రూట్స్ ఇవి. మెడిసిన్స్ అనే ఫ్రూట్స్ని తీసుకొని వాటి నుండి వీడుకోలు పలకండి. జబ్బుల నుండి ముక్తులుగా అవ్వండి. సంతోషంగా లెక్కాచారములను పూర్తి చేసుకోండి. స్లోగన్: ప్రతి గుణం ప్రతి శక్తి యొక్క అనుభవం చేసుకోవటం అనగా అనుభవీ మూర్తులుగా అవ్వటం. ప్రతి గుణము ప్రతి శక్తి యొక్క అనుభవం చేసుకోవడం అనగా అనుభవీ మూర్తులుగా అవ్వటం. ఈరోజు స్వమానము: నేను ఆత్మాభిమానిని. రోజంతలో ఆత్మిక దృష్టి అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేస్తూ ఆత్మాభిమానిగా అనుభవం చేద్దాం. ఓం శాంతి.